పంట పండించింది మొదలు మార్కెట్కు తరలించే వరకు రైతుకు అష్టకష్టాలే. ఇది సరిపోదంటూ మార్కెట్లోనూ రైతులకు కన్నీరే మిగులుతుంది. ఆరుగాలం పండించిన పంటకు రైతులకు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులందరూ సిండికేట్ రైతుకు కనీస ధర దక్కనివ్వడం లేదు. రైతులను దోచుకుంటూ పసుపు వ్యాపారులు హవా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు వ్యాపారుల హవా కొనసాగుతోంది. వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి మార్కెట్లో తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో పసుపుకు సరైన ధర లేక పసుపు రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్లోని వ్యాపారులు ప్రతిరోజు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 2 వారాల్లోనే క్వింటాల్కు 3 నుంచి 4 వేల లోపు ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర నచ్చక రైతులు అమ్మకుంటే 2 రోజుల పాటు ఆ పసుపును ఎవరూ కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. ఎవరూ కొనకపోతే మళ్లీ వ్యాపారుల దగ్గరికే రైతులు వెళ్లాల్సి వస్తుంది. వేరే దిక్కులేక వ్యాపారులు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఈ పసుపు పంటకు 15,000 మద్దతు ధర ఉంటే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఎందుకంటే ఖర్చు 1,20,000 రూపాయల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. మొత్తం ఆ సంవత్సరంలో పండించుడికి గడ్డి వీకేసుడు, నీళ్లు కట్టుకునుడికి, కూలీలకు ఇచ్చుడికి మొత్తం కంటే 1,10,000 రూపాయల ఖర్చు వస్తుంది. మినిమం ఒక 15,000 మద్దతు ధర ఉంటే మాకు పడతలు పడుతుంది. ఎందుకంటే మాకు ఏడాది పంట. అయితే మార్కెట్లో ఉన్న దళారులు ఏజెంట్లను ఆశ్రయించి చివరకు తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతు సంఘాలతో పాటు మార్కెట్ అధికారులకు విన్నవించినా ధరలో ఎలాంటి మార్పు రావడం లేదంటున్నారు. రైతులు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ధర మాత్రం పెరగడం లేదంటున్నారు. కార్మికులను దొంగలుగా దూషించడమా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లో స్థానిక పసుపుకు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న జిల్లా వ్యాపారుల సిండికేట్ వల్ల ధర పెరగడం లేదని పసుపు రైతులు అంటున్నారు. అయితే ఈ ఏడాది తెగుళ్లతో దిగుబడి తగ్గడంతో ధర కూడా తగ్గడం వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దీంతో పసుపు పంటకు 15,000 రూపాయల కనీస ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ కు పసుపు తీసుకుని వచ్చినాము. నిన్న బీట్ అయింది. బాగా ధర ఏం వలకలేదు, 10,000 వలికింది. మాకు ఇప్పుడు అది ఏం సరిపోతలేదు, బాగా లాస్ ఉన్నది. మాకు మినిమం ఒక 15 నుంచి 16 దాకా ధర ఉంటే మాకు ఏదన్నా గిట్టుబాటు ధర బాగుంటుంది. ఇది 10,000 పోతే ఏం కైకిలు ఒక్కొక్కటి 400, 500 ఆడు మనుషులకు ఉంటుంది. మొగోళ్ళకైతే 1,000 రూపాయలు ఉన్నది. ఉడకబెట్టుడు చేసుడు బాగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మాకు 15,000 ధర 16,000 దాకా ఉండాలని మేము అనుకుంటున్నాం. అయితే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ఫిబ్రవరి 2వ వారం నుంచి 10,000 క్వింటాల వరకు ప్రతిరోజు పసుపు వస్తుంది. గత నెలలో కొత్త పసుపు క్వింటాల్కు 10,000 నుంచి 15,000 దాకా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్ గా మారి 9,000 నుంచి 11,000 మధ్యనే క్వింటాల్ అమ్మేలా చూస్తున్నారు. మార్కెట్లో 3 వారాల్లోపే ధరలు భారీగా తేడాలొచ్చాయంటున్నారు. ఏపీతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో కొమ్ము రకానికి క్వింటాలు 17 నుంచి 19,000 రూపాయల మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో 15,000 వరకు ధర కొనసాగుతుంది. అయితే నిజామాబాద్ మార్కెట్ పసుపు అమ్మకాలకు పేరుగాంచిన ధర మాత్రం రావడం లేదంటున్నారు. మద్దతు ధర ఈ రేట్ ఇప్పుడున్న రేటుకైతే గిట్టుబాటు అయితే లేదు. ఇది ఎందుకంటే వేరే పంటలాగా కాదు. దీనికి మట్టి, గొల్లేరు అన్ని. ఆ గొల్లేరు లారీ కూడా రేటు మామూలుగా 20-22 వేలు లేదు. ఇప్పుడు దాదాపు 35,000 అంటున్నారు ఒక గొల్లేరు. ఆ గొల్లేరుకు మట్టికి ఇట్లా క్యాల్కులేషన్ చేసుకుంటే ఈ ధరలకు ఏం గిట్టుబాటు మాకు అయితే లేదు. నెక్స్ట్ సార్ వేద్దామా బంద్ చేద్దామా పసుపు అనేది అవుతుంది. 6 కాలం కష్టపడి పండించిన రైతుకు సరైన ధర రాక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు రైతులు. ఇప్పటికైనా పసుపుకు కనీస మద్దతు ధర నిర్ణయించి వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు రైతులు.